స్వాతంత్ర సమరయోధుల కన్న కళలకు సహకారం అందిస్తూ చిత్తశుద్ధితో పనిచేయవలసిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉందని భారతీయులందరూ కలిసికట్టుగా దేశాభివృద్ధికి అడుగులు వేయాలని అమరవీరుల స్మృతిని కొనసాగించాలని కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ బాలు నాయక్ తెలిపారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు సంఖల్బాగ్ భాష్యం పాఠశాల ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో స్వతంత్ర భారత నిర్మాణంలో జాతీయ పతాకం పోషించిన పాత్ర అందరిలో స్ఫూర్తి కలగాలని చేపట్టిన ర్యాలీని జాయింట్ కమిషనర్ బాలు నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ బాలు నాయక్ మాట్లాడుతూ భారతదేశ అస్తిత్వానికి సంస్కృతి సంప్రదాయాలతో పాటు జాతీయ భావన ఎంతో కీలకమని జాతీయ పతాకం స్ఫూర్తి అనుక్షణం అందరిలో గుర్తుండాలని కోరారు. ముందుకు రండి సార్. సెంటర్కి వస్తారు. ఓకే వెరీ గుడ్. ఓకే స్టార్ట్ చెప్పినారా? స్వతంత్ర దినోత్సవ సందర్భంగా భాష్యం స్కూల్ యాజమాన్యానికి అలాగే రామస్వామి అండ్ వారి మిత్ర బృందానికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. 28వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా భాష్యం స్కూల్ ఎన్జిఓస్కి అలాగే ఈ సంస్థల నుంచి వచ్చిన నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందరో త్యాగమూర్తుల ఫలితం ముందుకు తీసుకెళ్లాలని భాష్యం స్కూల్ విద్యార్థులైన ఏమి అధ్యాపకులైతే 28వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా భాష్యం స్కూల్ ఎన్జిఓస్కి అలాగే ఈ సంస్థల నుంచి వచ్చిన నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందరో త్యాగమూర్తుల ఫలితం ముందుకు తీసుకెళ్లాలని భాష్యం స్కూల్ విద్యార్థులైన ఏమి అధ్యాపకులైతే తీసుకెళ్లాలనే విధంగా మీరందరూ కూడా నెక్స్ట్ రానున్న కాలంలో మీ అందరూ మీ స్టడీస్ని నీట్గా కంప్లీట్ చేసుకొని మంచి ఉన్నత స్థాయిలో ఉంటూ మీరు ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడున్న ప్రతి స్టూడెంట్ కూడా ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక సిఏఎస్, అలానే మంచి మంచి పోలీసు, అలానే మిలిటరీకి ఇలా దేశానికి సేవ చేస్తూ కూడా మీ వంతు భాగంగా మీ పేరెంట్స్తో పాటు కూడా ఉంటూ మీరు కూడా మీ ఇంటి దగ్గర అలానే మీ ఇంటి పక్క పరిసర ప్రాంతాల్లో కూడా ప్రతి ఇంటి పైన కూడా జెండా ఉంచుకునే విధంగా మీరు చెప్పండి. హర్ ఘర్ తిరంగా అని మీరు కూడా నిదానం చేస్తూ మన అందరం ముందుకెళ్దాము. అలానే రేపు బాగా సెలబ్రేట్ చేసుకొని మన దేశభక్తి ఎంత ఉందనేది కూడా మనం చాటించుకోవాలి. సో మీరందరూ కూడా ఇంటి దగ్గర ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి పైన కూడా మీరందరూ కూడా జెండాని ఎగరేస్తూ మన దేశభక్తి చాటాల. సో ముందుగా అందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బాలనాయక్ గారు, జాయింట్ కమిషనర్ లేబర్ డిపార్ట్మెంట్ కర్నూలు, మరియు భాష్యం యజమాని సంస్థలు మరియు పిల్లలు, టీచర్లకి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మరియు డిపార్ట్మెంట్ సభ్యులకి అందరికీ నా నమస్కారాలు. ముందుగా ఈరోజు మనము అంగరంగ వైభవంగా స్వాతంత్ర వేడుకలను మనం జరుపుకుంటున్నాము. మనము ఈ 3 రోజుల పండుగని మోడీ గారు మనకి ఒక మంచి కార్యక్రమం పండుగలాగా జరుపుకోమనే ఒక కార్యక్రమాన్ని పెట్టారు. ఈ స్ఫూర్తి అనేది ప్రతి ఒక్కరికి ప్రతి మనిషిలోకి చొచ్చుకొని వెళ్ళేటట్టు ఈ స్వాతంత్ర వేడుకలని ఘనంగా జరుపుకోవాలని 3 రోజుల నుంచి నిన్న, ఈరోజు, రేపు భారీ ఎత్తున మనకి ఇది ఆల్ ఇండియా వైడ్ ఫుల్ ఫ్లెడ్జ్గా జరుగుతుంది. ఎన్నో త్యాగాలకి ఈరోజు మనం ఈరోజు చేసుకుంటున్న పండగ లాంటిదని చెప్పుకోవచ్చు. ఎంతోమంది వందలకు వేలకు మంది బ్రిటిష్ నాటి సామ్రాజ్యం వాళ్ళు ఎంతో మంది మన వాళ్ళని
తీసుకెళ్ళి చంపి క్రూరంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టి ఎన్నో త్యాగాల ఫలం ఈరోజు మనము ఒక పండులాగా అనుభవిస్తున్నాము. ఈ పండుగ